ఐపీఎల్ 2026 టైమ్స్ ఇంకా ఫినిష్ అయిపోయింది. ఇంకా కళ్ళు మూసుకొని చెప్పొచ్చు అనమాట, ఆర్సీబీ ఫైనల్ కప్ కొట్టేస్తుందని. ఇంకొక అరగంటలో ఇంకా మ్యాచ్ ఫినిష్ అయిపోతుంది. జీటీ వర్సెస్ ఆర్సీబీ, ఈ రెండు టీంలు అయితే బాగా పోటీ పడుతున్నాయి. అంటే మ్యాచ్ ఏం పెద్ద లేదనమాట. అంటే చెప్పాలంటే కూడా అసలు మూడు రావట్లేదు. ఎందుకంటే జీటీ వాళ్ళది ఏం లేదు, తక్కువ స్కోర్ అనమాట. 150 రన్లకి చాలా తక్కువ. ఇంకా ఆర్సీబీ వాళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు. చించేస్తారు అంతే, ఇంకా పొడి చేస్తారనొచ్చు, చింపు ఆరేస్తారనొచ్చు, ఏదైనా చెప్పచ్చు. ఇంకా ఖచ్చితంగా ఈసారి కప్పు మాత్రం ఆర్సీబీ 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 అంతే. ఇంకా కళ్ళు మూసుకొని చెప్పచ్చు ఆర్సీబీ అని. జీటీ ఏంటంటే ఇన్ని రోజులు ఫైనల్ దాకా రావడం కారణంలో ఒకటే, బౌలింగ్ బాగా స్ట్రాంగ్గా ఉంది. రబాడా, సిరాజ్, హోల్డర్ చాలామంది ఉన్నారు. ఇంకా యాక్టర్ ఉన్నాడు అనమాట జీటీ టీంలో. ఒక మెయిన్ యాక్టర్ ఉన్నాడు, ఒక పెద్ద యాక్టర్. అతను బౌలింగ్లోనూ యాక్టరే, బ్యాటింగ్లోనూ యాక్టరే. రషీద్ ఖాన్ పెద్ద యాక్టర్ అతను. ఆ యాక్టర్ కానీ అందరూ ఉన్నారనమాట. ఇంకా ఆర్సీబీ గురించి చెప్పాలంటే మన విరాట్ కోహ్లీ 18 ఏళ్ళుగా ఒకటే హై స్పీడ్, ఒకటే రారాజు దాంట్లో. ఇంకా అందరూ మారిపోయారు. ఇంకా ఈ 18 ఏళ్లలో బౌలర్లు, బ్యాట్స్మెన్లు, కెప్టెన్లు అందరూ మారిపోయారు. కానీ ఒక్కడ మాత్రం ఉండిపోయాడు అట్టే. అతను ఎవరో కాదు, మన విరాట్ కోహ్లీ. మ్యాచ్ చూస్తున్నా ఒక పక్కడ. ఇంక ఈజీ 70 బాల్స్లో 70 రన్స్ ఈజీ కొట్టచ్చు, సింపుల్. కాబట్టి గుజరాత్ వాళ్ళు పెద్దగా టఫ్ ఇవ్వలేదని అనిపిస్తుంది. గుజరాత్ వాళ్ళు బాగా రాంగ్ స్టెప్ వేశారు. ఎందుకంటే బ్యాటింగ్ లేకపోవడం. ఫస్ట్ మొదట్లో ఏంటంటే గిల్లు 10 రన్స్కి అవుట్ అయ్యాడు. ఇంకా 20 రన్స్కి సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. ఎంతో మేలు, సాయి సుదర్శన్ క్యాచ్ అవుట్ అయ్యాడు. నేను ఇంకా మళ్ళీ బ్యాట్ ఎత్తుకుని వికెట్లు వేసి కొట్టేస్తాడు అనుకున్నా. కాబట్టి ఇలా జీటీ వాళ్ళు అయితే బాగా ఫెయిల్ అయ్యారు. బ్యాటింగ్లో బాగా ఫెయిల్ అయ్యారు, బౌలింగ్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఓవర్లోనూ దంచి కొడుతున్నారు అంతే, మామూలు కొట్టట్లేదు, దంచుతున్నారు అంతే. ఇంకా పట్టుకొని దంచుడు, బాదుడే అన్నట్టు డైలాగ్ ఒకటి, బాదుడే. ఇంకా కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఇంకా ఆర్సీబీ వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్ అనే చెప్పాలి. కానీ ఇది రాంగ్. ఇది ఎందుకంటే ఇలా చెప్పకూడదు. ఆట మొత్తం చూసి మళ్ళీ ఇంకో వీడియో కూడా పెడతాను. ఇంకా ప్రజెంట్ ఇంకొక అరగంటలో ఎవరు గెలవబోతారో మీకు తెలిసి కామెంట్ చేయండి.